శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము విభాశ్రోతులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియచేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషంగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథము నుండి యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి బైబిల్లో ఏమి ఆయన గురించి వ్రాయబడిందో, ఆయన ఎవరో, ఆయన ప్రత్యేకత, ఆయన విశిష్టత మనము యోహాను సువార్త నుండి జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాము. ఆయన గురించినటువంటి ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారు, ఆయన తన్ను తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు, ఇవన్నీ విషయాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రవచన సారము క్రీస్తు అని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకొనుట ద్వారా అది మనకు ఆశీర్వాదకరము, ఆనందకరము, అది ఆరాధనకు ఆధారము అని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి దినాలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలు, ఆయన శిలువ కార్యాన్ని మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ముందుగా ఉన్నవాడు. ఆయన దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దైవ మానవుడు. ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. అందువలనే ఆయన జీవితమే ప్రత్యేకమైనటువంటి జీవితము. ఆయన ప్రత్యేకమైనటువంటి దైవ మానవుడు. ఆయన జన్మ ప్రత్యేకం, ఆయన జీవితం ప్రత్యేకం, ఆయన మరణము ప్రత్యేకమైనది, ఆయన పునరుద్ధానం కూడా ప్రత్యేకమైనది అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపము చేయనప్పటికీ, ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నేరస్థాపన చేయగలరా అని అందరి అధికారులు ఎదుట సవాలు విసిరినటువంటి సర్వోన్నతమైనటువంటి దైవ మానవుడిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనపడతాడు. ఆయన నోట ఏ కపటము లేదు అనే మాట ఉంటుంది. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు అని ఉంటుంది. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పజెప్పుకున్నాడు అనేటువంటి మాట బైబిల్లో ఉంది. ఆనాడు ఆయనకు తీర్పు తీర్చిన వారు ఎవరైతే ఆయనకు సిలువకు అప్పజెప్పారో వారు కూడా ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈయన నీతిమంతుడు, ఈ నీతిమంతుని యందు నాకు ఏ దోషము కనపడట్లేదు అని వారే చెప్పారు. అయినను దేవుని ప్రణాళికను బట్టి, మానవుల యొక్క పాపాన్ని బట్టి, అన్యాయపు తీర్పును బట్టి ఆయన ఆ సిలువలో శ్రమ అనుభవించాడు. ఆయన సిలువలో చనిపోయాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ, ఆ సిలువ యొక్క ప్రాముఖ్యత, ఎందుకు ఏ తప్పు చేయనప్పటికీ, ఏ పాపం చేయనప్పటికీ దేవుడే మానవునిగా వచ్చి మరణించవలసినటువంటి అవసరత ఏమిటి అని అర్థం కావటానికి బైబిల్ గ్రంథములో ఉపయోగించబడినటువంటి ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి పదాలను మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జాన్ స్టార్ట్ అనేటువంటి ఆయన ఈ 4 పదాలను చక్కగా ఆయన వివరించాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ, ఎందుకు ఆయన సిలువలో మరణించాలి అనేది అర్థం కావాలి అంటే ఒక 4 పదాలు అర్థం కావాలి. అందులో ఒకటి బైబిల్లో రాయబడింది విమోచనము అనే మాట. రెడెంప్షన్, విడుదల, విమోచన అనేటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారు మనలను విడిపించటానికి, మనలను విమోచించటానికి ఆయన వెలగా, ఖరీదుగా
అది చెల్లించటానికి ఆ సిలువలో తన ప్రాణాన్ని అప్పగించాడు. ఏమిటి ఈ వెల? ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఈ విమోచన, విడుదల అనే పదము ఒక మార్కెట్ వర్డ్ అంటారు. అంటే బయట వ్యాపార లావాదేవీల్లో ఉపయోగించేటువంటి పదం. ఆనాడు మనుషులను లేతే వస్తువులను కానిండి, అది విడిపించాలి అంటే, మనుషులు కొనాలి అంటే, దాసులుగా ఉండేవారు, బానిసలుగా ఉండేవారు. ఏదైనా ఒక వస్తువును గాని మనం గాని కొనాలి అంటే, దాన్ని తప్పనిసరిగా వెల చెల్లించాలి. వెల చెల్లిస్తేనే దాన్ని విడిపించగలం. ఆనాడు ఉన్నటువంటి సంస్కృతిలో పరిస్థితులను బట్టి అనేక మంది వ్యక్తులు దాసులుగా ఉండేటువంటి వారు, బానిసలుగా ఉండేటువంటి వారు. ఎవరైనా సరే ఆ దాసుని గాని, ఆ బానిసని గాని ఆ కట్ల నుంచి, ఆ దాసత్వాన్ని నుంచి విడిపించాలి, బయటకు తీసుకురావాలి అంటే తప్పనిసరిగా ఆ విలువ ఒక వెల ఉంటుంది. ఈ వ్యక్తిని విడిపించాలంటే, నువ్వు తీసుకెళ్ళాలంటే ఇంత వెల చెల్లించాలి అని. ఆ వెల చెల్లించి ఆ వ్యక్తికి స్వాతంత్ర్యము, విడుదల, విమోచన, స్వేచ్ఛ ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ, ఆయన శ్రమ అనుభవించటము, అన్యాయంగా ఆయన శిలువలో మరణించటము అనేది ఆయన మానవాళికి చెల్లించినటువంటి వెల. ఎందుకంటే ఏ విధంగా ఒక వ్యక్తి దాసత్వంలో, బానిసత్వంలో ఉంటాడో, మనుషులు అందరూ కూడా పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అనే మాట. జన్మతః పాపాన్ని బట్టి, మన క్రియల యొక్క పాపాన్ని బట్టి మనమందరం కూడా పాపానికి దాసులమై ఉన్నాము అంది బైబిల్ గ్రంథంలో. అలానే మరణం యొక్క బలం గలవాడు అని మనము మరణం యొక్క భయానికి దాసులము అనే మాట హెబ్రీ గ్రంథకర్త రాశాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున మరణం యొక్క భయము నుండి దాసత్వమునకు లోనైన వారిని విమోచించుటకు అని జీవితకాలమంతయు మరణ భయము చేత దాసత్వమునకు రావటం. అంటే ఆ మరణ భయం ఎప్పుడు ఉంటానే ఉంటుంది. అలానే ఈ లోక సంబంధమైనటువంటి మూల పాఠాలకు, ఈ ఏవైతే రకరకాల అనవసరమైనటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నవో వాటన్నిటికి కూడా దాసులుగా ఉన్నారు అని గలతీ పత్రికలో అంటాడు. అంటే మానవాళందరూ కూడా ఏ పాపము లేదు, అయితే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని అందరూ విద్యావంతులైనా, విద్య లేనివారైనా, పామరులైనా, ధనవంతులైనా, ధనికులైనా, పేదవారైనా, ఇంకెవరైనా సరే, అది ఏ దేశమైనా, ఏ జాతి వారైనా కూడా ఈ యొక్క పాప దాసత్వంలో ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని బైబిల్ గ్రంథం మానవాళందరూ కూడా ఈ పాప దాసత్వంలో ఉన్నారు కాబట్టి, పాపమునకు వచ్చు జీతము మరణము అంటే శిక్ష ఉంది కాబట్టి, ఆ శిక్ష నుంచి బయటకు తీసుకొచ్చేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి, అంటే ఏ విధంగా ఒక బానిస దాసత్వంలో ఉంటారో, మానవాళందరూ కూడా ఈ పాప దాసత్వంలో ఉండి మరణానికి, నిత్య నరకానికి వెళ్ళేటువంటి దౌర్భాగ్య స్థితిలో వారిని విడిపించటానికి, ఏదో ఒక బానిసనైతే దాసత్వాన్ని మనం విడిపిస్తాం ఏదైనా వెల చెల్లించి. మరి లోక పాపాను మొత్తాన్ని ఆ దాసత్వం నుంచి విడిపించాలంటే వెల ఎవరు చెల్లించాలి? ఏ మనుషుడు చెల్లిస్తాడు? సాధ్యమవుతుందా? ఈ యొక్క మానవాళి యొక్క పాపం మొత్తానికి కూడా, దాసత్వం ఉన్నటువంటి మానవాళికి వెల చెల్లించాలంటే ఏ నరుడు చేయలేడు. ఏ బైబిల్లో ఉంది, ఎవడు కూడా తన పక్కన వాడిని, సహోదరుని విమోచించలేడు, ఆ వెల చెల్లించలేడు. అది అసాధ్యం. ఎందుకంటే వాడు కూడా పాపే. ఇతను దాసత్వంలో ఉంటే వాడు కూడా దాసత్వంలో ఉన్నాడు. ఇద్దరు గుంటలో ఉంటే, గుంటలో పడినవాడు ఇద్దరు గుంటలో ఉంటే ఒకడు ఇంకొకరిని ఎట్లా తీసుకొస్తాడు? సాధ్యం కాదు కదా. అందువలనే దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చి
ఆ పాపానికి రాసినటువంటి పాపమునకు వచ్చు జీతం మరణం కాబట్టి ఆయన పాపముగా చేయబడి, పాపం చేయలేదు, కానీ ఆయన పాపముగా చేయబడి ఆ సిలువలో మరణించటం, ఆ శిక్ష ఆయన అనుభవించటం ద్వారా మన యొక్క శిక్ష మొత్తానికి, మన దాసత్వానికి, మన విడుదలకు కావలసినటువంటి వెల అంతా కూడా ఆయన ఆ సిలువలో ఆయన చెల్లించాడు కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారికి ఏమవుతుందంటే విడుదల, విమోచన, స్వాతంత్ర్యము, స్వేచ్ఛ, దాసత్వం నుంచి విడుదల పొందుతారు అని మాట ఉంది బైబిల్లో. కాబట్టి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించాడు అంటే, సిలువ మరణము మానవాళి యొక్క పాప విమోచన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చెల్లించినటువంటి వెల అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మొట్టమొదటిది. రెండవ మాట ఏముందంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ అర్థం కావడం కోసం రెండవది ప్రాయశ్చిత్తము అనే మాట ఉంటుంది. ప్రొపిషియేషన్, ప్రాయశ్చిత్తము అనేటువంటి మాట. ఇది ఒక దేవాలయ సంబంధించినటువంటి మాట. విమోచనమేమో మార్కెట్ వర్డ్ అని చెప్పుంటాము. ప్రాయశ్చిత్తము అనేటువంటి మాట ఇది ఎవరైనా దేవుని మందిరానికి కానీ లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు తాము చేసేటువంటి పాపానికి బదులుగా ఏదో ఒక ప్రాయశ్చిత్తం చెల్లిస్తారు. అది గొర్రెను కానీ, మేకను కానీ, ఇంకేదన్నా వారికి తగ్గట్టుగా ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేయాలి. పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి అంటే దానికి బదులుగా, ఎందుకంటే పాపానికి శిక్ష ఉంది కాబట్టి ఆ శిక్ష ఒకరి బదులుగా ఇంకొకరు చెల్లించడాన్ని మనం ప్రాయశ్చిత్తం చేయటము అని చెప్పంట. రకరకాల దేశాల్లో రకరకాల సొంత ప్రాయశ్చిత్త కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ నిజమైనటువంటి మానవాళి మొత్తం పాపానికి ప్రాయశ్చిత్తంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో మరణించినట్టుగా మనకు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏముంటుందంటే, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను అనేటువంటి మాట ఉంటుంది. అలానే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అనేటువంటి మాట. అంటే ఈ యొక్క ధనమా, మంచి క్రియల ప్రాయశ్చిత్తంగా పాపాన్ని పోగొట్టుకోవడానికి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. పుణ్యకార్యాల, లేకపోతే ఇంకేదన్నా వస్తువులు ఇవ్వటమా, గొర్రె, మేకలు, ఎడ్లు బలి ఇవ్వటమా అనేది ఇవి చేస్తూ ఉన్నారు. కానీ వీటి ద్వారా సంపూర్ణమైనటువంటి ఆ ప్రాయశ్చిత్తం జరగటం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఒక్కసారే ఆయన ప్రాయశ్చిత్తంగా పాపానికి, అంటే ఒక్కరి కోసం కాదు, మానవాళి పాపము అందరి కొరకు ప్రాయశ్చిత్తంగా ఒకే ఒక బలిగా, అర్పణగా ఆయనే ఆ సిలువలో తన్ను తాను అప్పగించుకోవడం మనం చూస్తాం. ఎందుకంటే ప్రాయశ్చిత్తం చెల్లించాలి అంటే అది నిర్దోషంగా ఉండాలి, అది నిష్కల్మషంగా ఉండాలి, అందులో ఏ లోపము కూడా ఉండకూడదు. ఇప్పుడు నేను తప్పు చేసి ప్రాయశ్చిత్తంగా ఇంకొక తప్పు చేసిన వాడు ప్రాయశ్చిత్తం చేయలేడు. ఎందుకంటే వాడికే ప్రాయశ్చిత్తం కావాలి, ఇంకొకడు ఏ విధంగా చెల్లిస్తాడు? కాబట్టి ఒక మానవుని కొరకు ఇంకొక మానవుడు, పాపైనటువంటి మానవుడు ప్రాయశ్చిత్తం చేయలేడు. ప్రాయశ్చిత్తం చేసినా అది చెల్లుబాటు కాదు. అందువల్లనే పాపము లేనటువంటి పరిశుద్ధుడు పాపమునకు బదులుగా ప్రాయశ్చిత్తం చెల్లించాలి. అది యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేశాడు. కాబట్టి రెండవది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణము మానవాళి పాపమునకు ప్రాయశ్చిత్తము. కాబట్టి ఇంకా మరలా ఇంకొకటి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఎవరికో అప్పున్నాను, రుణమున్నాను, నేను చెల్లించలేకపోతున్నాను. ఎవరో ఒక వ్యక్తి నా బదులుగా చెల్లించాడు కాబట్టి ఇప్పుడు రుణం తీర్చబడింది. ఇంక నేను చెల్లించవలసినటువంటి అవసరత లేదు. అట్లానే
మన అందరి పాపమునకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రాయశ్చిత్తంగా తన్ను తానే బలిగా అర్పణగా చేసినటువంటి కార్యమే శిలువ మరణము. కాబట్టి ఇంక నేను మరలా ప్రాయశ్చిత్తం చేయవలసిన అవసరం లేదు. నా ఒళ్ళు హోనం చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలము విశ్వాసముంచడం ద్వారా ఇదిగో ఫలాని ఆయన నా బదులుగా చెల్లించాడు అని మనం ఏ విధంగా చెప్తామో, దేవునితో అయ్యా నా బదులు నీవు ప్రాయశ్చిత్తం చేశావు, నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను అని చెప్పడం ద్వారా ఏమవుతుందంటే, మనం ఆ ప్రాయశ్చిత్తాన్ని సొంతం చేసుకుంటాము, మనము విడుదల పొందుతాము, శిక్ష నుండి తప్పించబడతాము. కాబట్టి 2 మాటలు నేను జ్ఞాపం చేశాను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువను అర్థం చేసుకోవడానికి బైబిల్ గ్రంథంలో ఒకటి విమోచనము, అంటే అది ఆయన చెల్లించిన వెల. 2 ప్రాయశ్చిత్తము, అది ఆయన చేసినటువంటి బలి. 3వ మాట ఏముంటుంది అంటే నీతిమంతుడు, నీతిమంతత్వము. దీన్ని జస్టిఫికేషన్ అంటారు. నీతిమంతుడు అనేటువంటి మాట. రైచియస్నెస్ అంటే రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్. ఒక వ్యక్తి ఇతను మంచివాడు, నీతిమంతుడు, ఏ తప్పు చేయలేదు, నిర్దోషి అని ఎట్లా తీర్పు తీర్చబడతాడు? రైట్ స్టాండింగ్ అంటే దేవుని ఎదుట ఒక వ్యక్తి ఏ విధంగా నీతిమంతుడిగా, నిర్దోషిగా కనపడతాడు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఎవరూ లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. బైబిల్లో ఆ మాటే ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడూ లేడు, అందరూ త్రోవ తప్పారు, మేలు చేయవాడు ఎవడూ లేడు, అందరి నోటి నిండా ఈ విధంగా ఉంది, వారి నాశనము, శాంతి మార్గం వారు ఎరుగరు అని మానవాళి యొక్క స్థితి ఏ విధంగా ఉందో బైబిల్లో రాయబడింది. మరి ఒక వ్యక్తిని ఎవరు నీతిమంతులుగా చేస్తాడు? ఒక మానవుడు దేవుని ఎదుట నీతిమంతుడుగా ఎట్లా కనపడతాడు? ఈ నీతిమంతుడు, జస్టిఫికేషన్ అనేటువంటి మాట, ఇది న్యాయస్థానానికి సంబంధించినటువంటి మాట. అంటే న్యాయస్థాన భాష. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువను అర్థం చేసుకోవడానికి ఉపయోగించేటువంటి మరొకటి ఏంటంటే నీతిమంతత్వము. అంటే అర్థమైంది. ఇప్పుడు మనందరి మీద ఒక కేసు ఉందండి. నా మీద ఒక కేసు పెట్టబడింది. కేసు పెట్టబడితే ఏమంటారు? వెంటనే దాన్ని కోర్టుకు తీసుకెళ్తారు, న్యాయస్థానానికి తీసుకువెళ్తారు. న్యాయస్థానం తీసుకెళ్తున్నప్పుడు ఏంటంటే అక్కడ రకరకాల సాక్ష్యాధారాలు, తర్వాత వాంగ్మూలాలు ఇవన్నీ కూడా అయిన తర్వాత ఆ న్యాయాధిపతి ఎవరైతే ఉన్నారో అన్నీ పరిశీలించిన తర్వాత ఒకవేళ తప్పు అయితే శిక్షిస్తాడు, లేదు తప్పు లేదంటే నిర్దోషిగా ఇతను ఏ తప్పు చేయలేదు అని డిక్లేర్ చేస్తాడు, విడిచిపెడతాడు. అది అందరికి కూడా తెలుస్తుంది. ఇప్పుడు మానవాళి అందరి మీద కూడా నేరం మోపబడింది. ఏది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేస్తున్నారు, ఏకంగా పనికిమాలిన వారయ్యారు, త్రోవ తప్పుతూ ఉన్నారు అని అందరి మీద నేరం అయింది, నేరం రుజువు చేయబడింది. మరి దాన్ని ఎట్లా, ఏ విధంగా కొట్టేసుకోవాలి? ఏ విధంగా నా మీద నుండి ఆ నేరము తప్పించబడుతుంది అంటే బైబిల్లో ఏం రాయబడి ఉందంటే, యేసుక్రీస్తు ప్రభువారు నా నేరానికి శిక్ష ఉంది, నేను పెనాల్టీ ఉంది, ఏదో ఒక శిక్ష నేను చేసినటువంటి ఆ నేరానికి. నేరం ఏంటిది? పాప స్వభావాన్ని బట్టి లేకపోతే క్రియలను బట్టి దేవునికి ఆజ్ఞని మీరటం వలన నాకు శిక్ష ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఆ శిక్షను ఎవరో ఒకరు భరించాలి, ఆ శిక్షను అనుభవించాలి, ఆ పనిష్మెంట్ లేదా పెనాల్టీ ఎవరో ఒకరు చెల్లించాలి. ఇప్పుడు మానవాళ్ళందరూ కూడా నేరం ఉంది కాబట్టి ఒకడు ఇంకొకటి చేయలేడు. కాబట్టి యేసు దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి నాకు రావాల్సినటువంటి ఆ శిక్ష, ఆ యొక్క రుసుము, ఆ పెనాల్టీ ఏదైతే ఉందో అది ఆయన చెల్లించాడు. ఏ విధంగా చెల్లించాడు? సిలువలో తన ప్రాణాన్ని ఇవ్వటం ద్వారా, తన శిక్షను అనుభవించడం ద్వారా, నాకు రావాల్సినటువంటి శిక్ష ఆయన తీసుకోవటం ద్వారా ఏం చేశాడు అంటే ఆయన నీతిని నాకిచ్చాడు. మరలా చెప్తున్నాను, నా శిక్ష ఆయన అనుభవించి ఆయన నీతిని నాకిచ్చాడు. తద్వారా ఏమవుతుంది అంటే ఇంక నా మీద ఏ శిక్ష లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అన్నది. కాబట్టి
ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారికి ఏ శిక్ష లేదు. కాబట్టి దేవుని ఎదుట వారు నీతిమంతులుగా తీర్చబడతారు. దీన్ని డిక్లేర్డ్ రైచియస్ అని అంటాం. ఇతని మీద ఇంక ఏ నేరము లేదు. ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎందుకంటే శిక్ష అనుభవించారు కాబట్టి అనేటువంటి మాట. మరి ఇది న్యాయ వ్యవస్థ సంబంధించినటువంటి మాట అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కార్యము మానవాళికి రావలసినటువంటి ఆ పాప శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించుట. ఒకటి శిలువ వెల చెల్లించుట, శిలువ ప్రాయశ్చిత్త బలి అర్పించుట, శిలువ శిక్షను అనుభవించుట అనేది ఆఖరిగా ఏముంటుందంటే బైబిల్లో వాడబడిన ఇంకొక మాట ఏమిటంటే సమాధానము అనేటువంటి మాట ఉంటుంది. 5వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రికలో కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము అనే మాట ఉంటుంది. మన ఉభయులను సమాధానపరచను అనేటువంటి మాట ఉంది. సమాధానము, దీన్ని రీకన్సిలియేషన్ అని కూడా అంటారు. రీకన్సిలియేషన్ అంటే సమాధానము అనేటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువను అర్థం చేసుకోవడానికి బైబిల్ గ్రంథంలో వాడబడినటువంటి మరొక పదం ఏంటంటే రీకన్సిలియేషన్, సమాధానము అనే మాట. ఇది కుటుంబానికి సంబంధించినటువంటి మాట. విమోచన అనేది మార్కెట్కి సంబంధించినటువంటి మాట. ప్రాయశ్చిత్తము అనేది మందిరానికి బలికి సంబంధించినటువంటి మాట. నీతిమంతులుగా చేయబడటము అనేది న్యాయానికి సంబంధించినటువంటి మాట. సమాధానము అనేది కుటుంబానికి సంబంధించినటువంటి మాట. అంటే ఎవరికి సమాధానం కావాలి? ఎవరికైనా ఇద్దరికి వైరం ఉన్నప్పుడు, శత్రుత్వం ఉన్నప్పుడు వారి మధ్య సమాధానం రావాలి. ఎవరైతే ఆ సమాధానానికి కారకుడో ఎవరో ఒకరు ఏం చేయాలి అంటే వారి మధ్య ఉండి వారితోనూ వీరితోనూ మాట్లాడి ఒక సమాధానాన్ని తీసుకురావటం. మనము దేశాల మధ్య కానివ్వండి, రాష్ట్రాల మధ్య కానివ్వండి, రకరకాల వివాదాలు, వైరాలు, శత్రుత్వాలు ఉంటున్నప్పుడు చర్చల ద్వారానో, రకరకాల సంభాషణల ద్వారానో, మధ్యవర్తుల ద్వారానో ఏమవుతుందంటే ఒక శాంతి ఒప్పందమనో, సమాధానమనో జరుగుతూ ఉంటుంది. అది మనకు బాగా పరిచయమైనటువంటి పదాలే. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కార్యము ఏ విధంగా సమాధానమైంది అంటే, ఇప్పుడు దేవునికి మానవునికి మధ్య ఒక ఎడబాటు, ఒక విరోధ భావం, ఒక శత్రుత్వము ఏర్పడింది. ఎందుకు? పాపమును బట్టి. దేవుడు పరిశుద్ధుడు. దేవుని ఆజ్ఞను మీరటం వలన, చెప్పిన మాట వినకపోవటం వలన మానవుడు దేవునికి దూరమయ్యాడు. మనం ఇంకనూ శత్రువులమై ఉండగా అనే మాట ఉంటుంది. చేసిన పాపాన్నే మళ్ళా చేస్తూ ఎన్నిసార్లు గద్దించినా కూడా లోబడకుండా అట్లానే కొనసాగటం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఎడబాటు పెరుగుతూ వచ్చింది. మరి సమాధానం ఎట్లా వస్తుంది? ఆయనేమో పరిశుద్ధుడు, నేనేమో పాపిని, మా ఇద్దరి మధ్య ఎడబాటు చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి సమాధాన పరిచేది ఎవరు? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చి ఆయన సమాధానకర్తలాగా దైవమానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆ శత్రుత్వాన్ని తీసివేయడానికి ఏం చేశాడు అంటే ఆ శిలువలో ఆ కార్యాన్ని చేశాడు. ఆ పాపానికి ఆ శిక్ష అంటే నాకు శిక్ష ఉంది, అలానే దేవుడు యొక్క ఉగ్రతను అంటే ఆ పాపాన్ని యొక్క నేను చేసేటువంటి పాపాన్ని బట్టి, ఆ శత్రుత్వాన్ని బట్టి ఆ యొక్క దేవుని కోపాన్ని ఆయన తీసుకున్నాడు. అందువల్లనే సిలువలో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అనేటువంటి మాట. దాని అర్థం ఏమిటంటే దేవుని యొక్క కోపాన్ని, ఆ ఉగ్రతను నా మీద పడకుండా ఆయన అనుభవించి తద్వారా ఏమైందంటే దేవునికి మానవునికి మధ్య ఒక సమాధానాన్ని తీసుకువచ్చాడు. ఆ యొక్క శత్రుత్వం పోయింది, ఎడబాటు పోయింది. జీవముగల దేవుణ్ణి, నిజమైనటువంటి దేవుణ్ణి, సృష్టికర్తను అబ్బా, తండ్రి, నాయన అని పిలిచేటువంటి ఆ బాధ్యత ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కార్యము దేవునికి మానవునికి మధ్యటువంటి ఒక మధ్యవర్తిత్వ కార్యము. ఒక మధ్యవర్తిగా అటు దేవుణ్ణి ఇటు మానవుణ్ణి చేయి కలిపినటువంటి కార్యము. దేవునికి రావాల్సినటువంటి ఆ యొక్క ఆ శిక్షణ ఏదైతే కోపాన్ని ఉందో అది ఆయన భరించాడు. మానవుని యొక్క అవసరమైన శిక్షను కూడా ఆయన భరించడం ద్వారా
ఒక సమాధానాన్ని ఆయన తీసుకువచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనకు సమాధానకర్త యేసుక్రీస్తు ప్రభువారు. ముగించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కార్యము మానవ దాసత్వానికి విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు చెల్లించినటువంటి వెలే శిలువ. మానవుని యొక్క పాపానికి యేసుక్రీస్తు ప్రభువారు చేసేటువంటి ప్రాయశ్చిత్త బలే శిలువ. మానవుని యొక్క నేరానికి రావాల్సినటువంటి శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు భరించటమే ఆ శిలువ. అలానే దేవునితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు జరిగించినటువంటి ఆ మధ్యవర్తిత్వ కార్యక్రమమే శిలువ అనేటువంటి విషయాలు. కాబట్టి ఇటువంటి విమోచనను, ప్రాయశ్చిత్తాన్ని, నీతిమంతత్వాన్ని, సమాధానాన్ని చేసినటువంటి దేవుడు ఈ భూలోకంలో ఇంకా ఎవరూ లేరు. ఇంక ఎవరు యోగ్యులు కాదు, అర్హులు కాదు. ఆయన మాత్రమే శిలువలో ఈ కార్యాన్ని చేశాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారిని ఏం చేశాడు అంటే విమోచిస్తాడు, వారికి విడుదలిస్తాడు, నీతిమంతులుగా చేస్తారు, సమాధాన సంతోష ఆనందాన్ని ఇస్తాడు. ఇంకెవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటూ దూరంగా ఉంటే ఆయన అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. నమ్ముకున్న వారు ఏం చేయాలి అంటే ఈ దినాల్లో శిలువను గురించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి సరిగా అర్థం చేసుకుంటూ ఆయనలో ఆనందించడానికి, ఆయన్ను ఆరాధించడానికి, ఆయన కొరకు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.